హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అండ్ అక్టోబర్ 14th వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది మహాసముద్రం. మహాసముద్రం టైటిల్ లాగానే స్టార్ కాస్ట్ కూడా ఒక్క రేంజ్లో ఉండబోతుంది. అండ్ అజయ్ భూపతి గారు, డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, చెప్పినట్టు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్, అంతకు మించి మీరు ఏదైనా ఊహించుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్తున్నారు. స్టార్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే సర్వానంద్ గారు, అదితి గారు, అను ఇమాన్యుల్ గారు, దాని తర్వాత మన ఓన్ సిద్ధు గారు. We'll start from there. Welcome Sidhu garu and welcome Aditi garu. Thanks Sashi. So first and foremost, we always love you sir. No doubts about it. మీరు ఎప్పటికైనా మా గుండెల్లోనే ఉంటారు. మా అక్క మీకు చెప్పమని చెప్పింది, షీ స్టిల్ లవ్స్ యూ. బొమ్మరిల్లు సిద్ధునే ఇంకా మా గుండెల్లో అంతే. ధైర్యంగా ఇలాంటి మాటలు ఒక హీరో చెప్పాలని నేనే చెప్పాలి. టెల్ యువర్ సిస్టర్ ఐ ఆల్సో లవ్ హర్. అక్క ఓకేనా? హ్యాపీ. సో మీరు ఎమోషనల్గా స్టార్ట్ చేశారు పాట పాడి. ఆ పాట మీరు పాడుతూ ఉంటే ఆడిటోరియంలో చూసిన వాళ్ళు, మేము టీవీలో చూసిన మా అందరికీ కూడా వీవర్ లైక్, ఆహా వి మిస్డ్ హిమ్ సో మెనీ డేస్, వి మిస్డ్ హిమ్. మీరు ఆ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట, నేను మీ సిద్ధార్థ్ అంటుంటే మీరు మాకు తెలియకపోవడం ఏంటండి? మీరు ఇలా అంటే అలా మళ్ళీ ఇన్విటేషన్ అంటే మాకు అనిపించింది మీరు ఎక్కడికి పోలేదండి, ఇక్కడే ఉన్నారు. కాదు, వి లివ్ ఇన్ డిజిటల్ ఏజ్ శశి. అన్ని విషయాలు చాలా ఫాస్ట్గా మారుతూనే ఉంటాయి. ముందు చిన్నప్పుడు మీకు ఒక విషయం అంటే ఇష్టం ఉంటే 3-4 years ఆ విషయం అంటే మీకు ఇష్టం ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు 2 daysలో మీ ఇష్టాలు మారిపోతున్నాయి. సో అలాంటి డిజిటల్ ఏజ్లో కొత్త యంగ్స్టర్స్ వస్తున్నారు ఆడియన్స్లో. వాళ్ళ దగ్గర పరిచయం చేసుకుంటే పెద్ద తప్పేం లేదు అనిపించింది. ప్లస్ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. హోమ్ కమింగ్ అంటారు కదా. సో నా చాలా ఫ్యాన్స్ కాంటాక్ట్ చేసి చెప్పారు, ఏదో తెలియని ఒక ఫీలింగ్ సార్ అన్న, గూస్ బంప్స్లో వెళ్ళిపోయి. నాకు కూడా అలాగే అనిపించింది. సో ఇట్ వాస్ అ వెరీ స్పెషల్ నైట్. అండ్ అదే వీ వర్ టాకింగ్ లాస్ట్ నైట్, అంత పాజిటివ్ వైబ్రేషన్స్తో, అంత జెన్యున్ వార్మ్త్తో, ఇట్ జస్ట్ ఫెల్ట్ రియలీ నైస్ అండి. నాకు శర్వా నేను ఒక పెద్ద మాట అన్నాం, నాకేదో సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక ఫీల్ వచ్చేసింది. అంత జెన్యున్గా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది నిన్న నైట్కి. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. అండ్ ఆఫ్ కోర్స్ సిద్ధార్థ్ గారిని మేము అలా చూడటం, ఆ రగ్గెడ్ లుక్లో ఇలా కన్ను ఇలా పెట్టి, ఆ పోస్టర్స్లో ఇలా గన్స్ ఇలా పెట్టుకొని, సిద్ధార్థ్ గారు మాకు ఒక క్యూట్ లవర్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటే ఇంకేం కావాలి అని చెప్పి, అంటే ఆల్ ఆఫ్ అ సడన్ తమిళ్లో మీరు చేశారు, మంచి మంచి సినిమాలు చేశారు, ఫాలో అవుతూనే ఉన్నాం. కాకపోతే తెలుగులో మా ప్రేక్షకులకి సిద్ధార్థ్ ఇలా ఓకే సినిమా ఇంకే లెవెల్లో ఉంటుందో. ఫస్ట్ ట్రైలర్ తోటి అదితి గారు ఒక ట్రెండ్ సెట్ చేశారనమాట. అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. అండ్ అజయ్ గారు స్టేజ్ మీద చెప్పారు, 4 రోజుల ముందు ఇంకొక ట్రైలర్ వదులుతున్నాను, దీంట్లో ఫస్ట్ ట్రైలర్లో యూజ్ చేసినటువంటి ఒక్క విజువల్ కూడా నేను వాడట్లేదు. ఆయన చెప్పినట్టే, ప్రామిస్ చేసినట్టే అదిరిపోయిన విజువల్స్. అండ్ యు ఆర్ లుకింగ్ స్టన్నింగ్ యాజ్ ఎవర్. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు. అండ్ ఆయన స్టేజ్ మీద చెప్పారు, మహా అంటే మహాసముద్రంలో మహా క్యారెక్టర్. సో మీ చుట్టూ మొత్తం తిరుగుతుందంటారా? వెరీ స్పెషల్. You don't get scripts like this often. I wouldn't say, I mean, I think she signifies the center of the ocean. Okay. Which is why possibly Ajay Bhupati thought of naming the film Mahasamudram and naming her Maha. Because she is as deep as the center of the ocean is deep. There is a mystery around her life, what she is all about, as you see in the trailer. And there are all these incredible characters and actors in this film, at the center of which is this girl who possibly causes whatever happens. Maybe without even knowing it. యూట్యూబ్ కామెంట్స్ లో ఎవరు అడుగుతున్నారు, అయ్యో విలన్ అని అడిగారు. అదితి గారు RX-100 ప్రభావం అనుకుంటా. RX-100 ఎందుకంటే అజయ్ గారి సినిమాలో హీరోయిన్ అంటే అఫ్ కోర్స్ చేసి ఆ ఫస్ట్ సినిమాలో హీరోయిన్ విలన్. సో నవ్వారంటే కొద్దిగా హింట్ ఇస్తున్నట్ట, మీరేమైనా విలన్ కాదు. నేను కూర్చుని ఊరికే కబుర్లు చెప్తూ ఇలాంటి కామెంట్స్ చదువుతుంటాం, ఏదో నవ్వుకుంటాం కదా. అందులో ఎవరో చెప్పారు, నాకు ప్రూఫ్ దొరికింది, అదితి రావు హైదరియే సినిమాలో విలన్, ప్రూఫ్ చూడండి 1 minute 32 secondsలో చూడండి అంటే, నేను వెంటనే అది స్క్రోల్ చేసి వెళ్తున్నా, అందులో ఆమె బెడ్ మీద అలా చెప్తుంది. ఇది చూసి ఆడికి ప్రూఫ్ దొరికిందంట, తనే విలన్ అని. బికాజ్ యువర్ ఫేస్ అప్సైడ్ డౌన్ అంటే విలన్. సో ఇంత సైంటిఫిక్ ప్రాసెస్తో మన జనాలు దాన్ని అనలైజ్ చేస్తారంటే సంతోషంగా. But it's great that people are talking so much about all these people. Good only. Wow. But I don't know, these scripts come rarely. I've been lucky to do some really good films with good directors, good scripts.
I've also waited చాలా for క్యాజువల్ గా them. చెప్పేశారు మణిరత్నం గారు, సంజయ్ లీలా బన్సాలి గారు. క్యాజువల్. ఐ బీన్ లక్కీ టు వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్ అంట. యు హావ్ వర్క్డ్ విత్ ద పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. I'm very blessed. I am so blessed. But I've also waited for those scripts, for those directors, and for those co-stars. I've also had really amazing co-stars, and in this film I have these two ప్రొఫెషనల్ యాక్టర్స్. Jay Viru. యాక్చువల్గా నేను శర్వార్ ప్రమోషన్స్లో ఉండాలి. పాపం పడవని సముద్రంలో ఒంటరిగా మోస్తుంది పాపం ఈ పిల్ల. పొద్దున్న నుంచి ఎక్కడున్నారో ఎక్కడున్నారు ఇద్దరిని అడుగుతుంది. ఆడు ఫోన్ ఆఫ్లో ఉంది. దీని తర్వాత వెళ్ళి చూడాలి. కాంబినేషన్ ఇంటర్వ్యూస్లో పాపం మహా ఉండి సముద్రం లేదు. కానీ డైరెక్టర్ గారు మాట్లాడేటప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ అంటే ఎస్పెషలీ అజయ్ గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ సినిమా రాసి పెట్టుకోండి బ్లాక్ బస్టర్, మీరు ఎంతైనా ఊహించుకోండి థియేటర్కి, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. అంటే ఒక ఊరి నుంచి వచ్చి ఆయన ఆ ఫ్లేవర్ తోటి RX-100 తీసి ఎవరికి నమ్మకం మీరు ఊరు నుంచి వచ్చి మొదలెట్టారా అతని గురించి? ఏదో ఆఫ్రికాలో పుట్టి పెరిగి ఏదో జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఆయన మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే ఇది హిట్ అండి నాకు తెలుసు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా సూపర్ హిట్. ఈ పర్టికులర్ సినిమాకి మాత్రం ఫస్ట్ ట్రైలర్ నుంచి కూడా సూపర్ బజ్ అమేజింగ్. అండ్ సిద్ధు గారు యాడ్ అవ్వడం, అదితి గారు యాడ్ అవ్వడం మా అందరికీ అబ్బా ఎప్పుడు ఇది October 14 ఎప్పుడు బుక్ చేసుకున్నాం పదండి. ఎవ్రీబడి ఈజ్ లైక్ గర్ల్స్, ఈయన వచ్చారంటే ఇంకా గర్ల్స్ అందరు ఫ్యామిలీస్ అందరు కూడా వెయిటింగ్ అనమాట. కాదు అజయ్ భూపతి సార్ క్లియర్గా చెప్పాడు సార్, చాలు సార్ మీ గురించి అమ్మాయిలు వచ్చి సో క్యూట్ అని చెప్పడం. అతను చాలా చిరాకు. అమ్మాయి వచ్చి నన్ను సో క్యూట్ అంటే అజయ్ భూపతి మొత్తం పాడైపోతుంది. మచ్చలేదు సార్ ఏ అమ్మాయినా మిమ్మల్ని చూసి నాకు ఎందుకురా అలా ఆలోచన ఏం సార్ ఇది మా ఊళ్ళో అని మొదలెడతాడు మళ్ళీ. సో బట్ అతనికి తీసాడు చాలు సార్ ఈ క్యూట్ లవర్ బాయ్ చాక్లెట్ బాయ్ అసలు అసహ్యంగా ఉంది సార్, మనం మాస్క్లో దిగుదాం సార్, అబ్బాయిలు ఫ్యాన్స్ రగ్గడ్ రఫ్ సార్ అన్నాడు. ఓకే రెడీ ఓకే. సో ఈసారి అమ్మాయిలు నా గురించి వస్తారని చెప్పకుండా అబ్బాయిలు నా గురించి వస్తారని చెప్తే బాగుంటుంది. సో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా 8:45 షోకి వచ్చేసేయండి, దాంతోపాటు మొత్తం అందరూ వచ్చేసేయండి ఫ్యామిలీస్తో సహా. ఆయన ఉన్నారనుకోండి మొత్తం అందరూ వచ్చేస్తారు. సో అదితి గారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక భరతనాట్యం డాన్సర్ నుంచి స్టార్ట్ చేసి అందమైన కళ్ళు, అందమైన హావభావాలు, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, అందరికీ పరిచయం. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఏమైనా ఉంటాయని చెప్పి సిద్ధు గారు ఇందాక ఒక చిన్న అలా గోలి విసిరారనమాట. ఏమైనా సిద్ధు గారు మీరు ఇందాక అన్నారు ఎనీ ఛాన్సెస్? ఐ థింక్ ఈ సినిమాలో పాజిటివ్ నెగిటివ్ అనేది లేదండి. ఐ థింక్ పీపుల్ ఆర్ జస్ట్ బీయింగ్ రియల్. అందులో అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లైఫ్లో, వాళ్ళ తీసే డిసిషన్స్ వాళ్ళు తీయగలరు కానీ ఆ డిసిషన్స్కి కాన్సిక్వెన్సెస్ ఏ ఉంటాయని వాళ్ళు చెప్పలేరు. సో అది అలాంటి సినిమా ఇది. ఓపెన్ డ్రామా, అందరి క్యారెక్టర్స్కి జరిగే విషయం ఆడియన్స్కి ఫుల్గా తెలుస్తూనే ఉంటుంది. ఆడియన్స్ నోస్ ఎవ్రీథింగ్. అజయ్ క్లియర్గా చెప్పేస్తాడు ఆడియన్స్కి, క్యారెక్టర్స్కి ఏం జరుగుతుందో తెలియదు. సో వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు. సో నెగిటివ్ పాజిటివ్ అని చూడకుండా ఐ ఫౌండ్ మహా క్యారెక్టర్ టు బీ అ వెరీ సోల్ఫుల్ క్యారెక్టర్. ఎందుకంటే తను చెప్పినట్టు తన చుట్టూ కథ తిరుగుతుందా అనేది చెప్పకుండా తన వల్ల చాలా విషయాలు జరుగుతాయి. ఓకే, అది తను కంట్రోల్ చేస్తుందా తనకు తెలియకుండా అవి జరుగుతున్నా అంటే అది వేరు, అది స్క్రీన్ ప్లే. బట్ తన వల్ల చాలా డెవలప్మెంట్స్ అవుతాయి ఈ సినిమాలో. నంబర్ 1. నంబర్ 2, ఐ టోల్డ్ హర్, ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హర్. అండ్ నేను ఫస్ట్ డే ఒక 2 షూట్ చేసిన తర్వాత దాని ముందు నేను అది పెద్దగా కలవలేదు, పని చేయట్లేదు ఇంత ముందు. సో ఫస్ట్ డే తనతో పని చేస్తున్నాను. అండ్ ఒక 2 షాట్స్ తర్వాత ఐ సెడ్ మా గురుగారు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద అద్భుతంగా ఉంది. బికాజ్ ఆయన హీరోయిన్స్ అంటే అడగక్కర్లేదు, అండ్ ఆయన ఒక అమ్మాయిని పర్ఫెక్ట్ హీరోయిన్గా చూపించగలిగారంటే ఇమాజిన్ హౌ మచ్ షీ ఆల్సో ఇస్ బ్రింగింగ్ టు ద టేబుల్. సో అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. బికాస్ దే సంథింగ్ షీ జస్ట్ స్పీక్స్ విత్ హర్ ఐజ్. సో కొన్నిసార్లు డైలాగ్ ఉంటే తను కూడా ఫుల్ ఏదో ఎగ్జామ్లో రేపు కొత్త సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నట్టు టెన్షన్ అయిపోతుంది. హౌ కెన్ యూ గివ్ మీ దీస్ లైన్స్? ఐ కేమ్ ఫ్రమ్ బాంబే టుడే, ఎస్టర్డే ఇస్ ఎవ్రీథింగ్ ఫుల్ భరతనాట్యం నాట్యశాస్త్రం జరుగుతుంది అక్కడ. తను అజయ్ భూపతి కొట్టుకుంటారు, आदित्य जी 2 ही लाइन है, वो 1 लाइन है 2 लाइन. नो अजय सर, ये 1 पेज है, उसके बाद ये दूसरा पेज है. ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ. కానీ ఆ మొత్తం చేసి ఐస్తోనే మొత్తం సీన్ని చేసి వెళ్ళిపోతుంది. You know, that day what happened, my main thing is I don't like to keep anybody waiting, okay? And Mani sir always taught me, you know your dialogues backwards. And I also feel you come to set and you have to just shoot and work. Then he is one champion. He knows everything. He has his dialogues are perfect. He knows exactly what he has to do. Then I'll come there and be like, what's the next word? Blank. So, and they just gave me the lines, okay? I started crying out of tension.
Ajay sir, he's so cute. He came and he was like, oh, don't cry, whatever. I was like, what is this? At least give me 10 minutes to learn my lines. Then I come on set. I enter set. He said, Aditi ji, aap jab rote to bahut cute lagte. I was like, I'll kill you. మ్యామ్ ఇద్దరు టెరిఫిక్ యాక్టర్స్, సిద్ధార్థ్ గారు అండ్ శర్వా గారు సూపర్ యాక్టర్స్. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో అలా చేయటం లైక్ యూనో ఇన్ ఫ్యాక్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ పోస్టర్ మనం చూసినట్టయితే ఒకళ్ళ కళల్లో కోపం, ఇంకోళ్ళ కళల్లో ఒక భావోద్వేగం, ఒక డిఫరెంట్ ఫీలింగ్. అది సినిమా చూస్తే కానీ తెలియదు. సో ఆ కళ్ళల్లోనే యాక్టింగ్ అని ఇందాక సిద్ధు గారు అన్నారు. మీతో పాటు వీళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టర్స్. సో ఎలా ఉన్నది వర్కింగ్ విత్ టెరిఫిక్ యాక్టర్స్? I Please be love frank. it. I'll give him earplugs. I really love it, you know. And I love a set where an actor is not trying to outdo the other actor, because it's really about working together. Only if every actor shines will that film shine, will that story shine, will the director's visions shine. And I feel like on our set, there was no hero, heroine, nothing like that. It was just we were all working together for Ajay Bhupati's baby. క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్లో కలిపారు. And we really believed in Ajay Garu and his vision and his characters, and it was so much fun. And I feel like I'm not a trained actor. Whatever I have learned or whatever I do is by listening and absorbing and just being present in that moment. And I find that when you have a very good actor in front of you, they make you better. And of course, then there's a director who, you know, reins us all in and makes sure that we're all doing what he wants us to do. సో డైరెక్టర్ చివరిలోకి వచ్చి సో అంతా మీరే చేశారు. ప్రశ్న ఏంటంటే, ఇద్దరు ఎక్స్ట్రాడనరీ యాక్టర్స్ వాళ్ళు ఎలా చేశారని మేము అడిగారు. ఇద్దరు యాక్టర్స్ అజయ్ భూపతి బేబీ, ఇద్దరు యాక్టర్స్ అజయ్ భూపతి క్యారెక్టర్స్, ఇద్దరు యాక్టర్స్ అజయ్ భూపతి లాగోర్. వాట్ ఇస్ దిస్? ఇద్దరు యాక్టర్స్ మేడం, 2 యాక్టర్స్. అందుకనే స్టేజ్ మీద కూడా మీరు అన్నారు అజయ్ భూపతి గారు ఆవిడని మాత్రం బాగా పొగిడేవాళ్ళు. ఇద్దరు యాక్టర్స్ గురించి మాట్లాడమంటే అజయ్ భూపతి గురించి మాట్లాడుతుందండి. So much power I'm giving Ajay Bhupati somehow. But so the two of them are actually really different. Sharva's really quiet. Sidhu ప్లీజ్, ఐఎమ్ ఎ రిజర్వ్డ్ షై ఫ్యామిలీ టైప్. Sidhu is very funny. ఆయన ఎక్కడ ఉంటే Full ఎనర్జీ of అండి, energy. జస్ట్ లైక్ సూర్యులో ఉంటారు Full ఆయన. of energy. He is like one bundle of energy, and Sharva is very quiet. But for Sharva, it was non-stop 24-hour entertainment, because everybody was entertaining on set. But I find like both of them are very like they're really amazing actors in their own different ways. Sharva is very subtle, very measured. Sometimes you can't I'm very even know loud, him. is it? And Sidhu, I have no measurement. Sidhu is, you know, he's such a My 18 years service, I've never heard this kind of interview. Sidhu, like he's a very intelligent actor, and he details his character very amazingly. And there's a lot of craft behind what he does, and it really works hard to not be the same again. So I really enjoyed watching both of them. Very nice, man. Please maintain this. Other next interview also నాకు same. అర్థమైంది, This set kind లో- of respect if you give, no, I'm very impressed. సెట్ లో నిజంగా ఏ రేంజ్ లో ఉండేది, నిజంగా ఒక టామ్ అండ్ జెర్రీ లాగా కాదండి, యాక్టింగ్ అంటే ఒక తపన తపన. కదా. ఇంకా ఆవిడ సైలెంట్ అంతే. సిద్ధు గారు, కమింగ్ బ్యాక్ టు మల్టీ స్టారర్స్ అప్పుడిప్పుడు ఘర్షణ తర్వాత ఆల్ టైమ్ క్లాసిక్ అని చెప్తే దళపతి ఈజ్ అ బిగ్ టైమ్ క్లాసిక్. అన్ని మా గురుగారు సినిమాలు చెప్తున్నారు సార్. మాకు చాలా ఇష్టమైన సినిమాలు ఆఫ్ కోర్స్. అండ్ ఈ సినిమా షేడ్స్ ఆఫ్ దళపతి అనొచ్చా? అజయ్ సినిమా సినిమా తీసేటప్పుడు అసలు ఈ మాట రాలేదు, కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఎవరితో చెప్తుంటే నేను విన్నాను. దళపతి లాంటి ఒక 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 ఫీల్ ఇస్తారు సార్ ఈ సినిమా అన్నాడు ఎవరితో. అది అజయ్ భూపతి చాలా మంచి ఫిల్మ్ మేకర్, చాలా మొండితనం ఉన్న ఒక డైరెక్టర్, చాలా తొడగొట్టడంలో పిహెచ్డి. ఊరు అన్న ఇంకోసారి అన్నాను సార్ నేను, ఊరు అన్న. కానీ తొడగొట్టడం దిస్ ఇస్ హీస్ అ పిహెచ్డి ఇన్ దట్. నిన్నైతే నేను శర్వా పిలిచాం, ఏంటి బాబు ఆడియన్స్కి ఛాలెంజ్ ఇచ్చినట్టున్నావు, నా సినిమా వస్తుంది అంట. ఏంటి బాబు నువ్వు? సో ఈజ్ లైక్ దాట్. అతను ఏదో అంటాడు, రిలీజ్ తర్వాత ఆడియన్స్ విల్ సపోర్ట్, బికాజ్ ఈజ్ అ వెరీ ఏం చెప్పాలి, He's very pure-hearted. అయ్యో He's really ప్యూర్ హార్ట్ అంట. అక్కడి నుంచి ఏ పొగడుతూ వచ్చినా నిన్న నైట్ 2:30కి ఆవకాయ బిర్యానీ ఉందా అడిగాడు. ప్యూర్ హార్ట్ అంట. he
praises me also. మేడం ఇంకొకటి They are all jealous because on set. ఆర్ఎక్స్ అనే టైంలో బాగా సన్నగున్నారు సార్ ఇప్పుడు బొద్దుగా అయ్యారంటే బొద్దుగా అయ్యేది ఏంటండి లాక్డౌన్ ఎఫెక్ట్ అన్నారు ఆయన ఓహో What? హీస్ బికమ్ ఫ్యాట్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ ప్యాటర్న్ లేదు సార్ బొద్దుగా అన్నాను నేను బొద్దుగా Every day he would ask me, "Aapka diet kya hai?" I used to say, "Just forget it. Don't even try." మన ఇంటర్వ్యూ అప్పుడు సార్ ఇంకోసారి సార్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్కౌట్ అవుతుందండి అదే అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీరు ఒక 3 months తినకుండా ఉంటే వర్కౌట్ అవుతుందన్న నేను ఒక 3 to 4 months తినొద్దు ప్లీజ్ తినొద్దన్నా నేను అతను నేను స్టార్ట్లో నేను వచ్చి ఏంటి అజయ్ షార్ట్ ఓకే చెప్పు నేను ఇక్కడ ఎండలో ఉంచినాను 10 సార్లు చేసేసాను అలా చూస్తాడు మానిటర్ని తర్వాత చెయ్యి చూడకూడా లేదు ఏదో ప్లేట్తో ఏదో వెళ్తుంది బాగుంది అని వెళ్ళిపోయాడు నా షార్ట్ ఏంటి నేను ఓకే అదే నాకు శర్వాకి ఇదే అండి చాలా తర్వాత డబ్బింగ్లో ఫుల్ ఇంటెన్స్ నేను చేస్తే బూతా అని నేను ఫీల్లో ఉన్నాను కట్ అయింది రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను తర్వాత టాక్ బ్యాక్లో సర్జీ జాకెట్ వేసుకుంటే సన్నగా ఉంటావా ఇక్కడ ఏం జరుగుతుంది నీ మైండ్ ఎక్కడ ఆసిలేట్ అవుతుంది కానీ స్టేజ్లో అయితే తొడగొట్టి అలా అంట ఏం చేయాలి ఆయనతో He's too good. మళ్ళీ ఈ విషయంలో కూడా టూ గుడ్డా నేను చెప్పాను ఈ సినిమా రిలీజ్ తర్వాత నిన్ను బూట్ క్యాంప్ పంపించి ఒక 30 kilos తగ్గించిపోతున్నాను నేను ఓకే సర్జీ దాని తర్వాత ఫస్ట్ మనందరూ ఒక ట్రిప్ గోవాకి వెళ్దాం అదితిజీ సర్వా గోవాకి వెళ్ళి ఎలా వెయిట్ లాస్ చేస్తావు చాలా ఉన్నాయండి ఆ టీంతో Funny. మళ్ళీ ఈస్ టూ ఫన్నీ ఓ పక్క అజయ్ గారు సర్వా గారు సిద్ధార్థ్ గారు దాని తర్వాత అదితి గారు అను ఇమాన్యుయల్ గారి పరిస్థితి ఏంటి మీరు ఇంత నవ్వుతున్నారు ఆయన ఇంత ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు కదా సెట్లో అను గారి పరిస్థితి ఏంటి అను కాంబినేషన్ మెయిన్లీ శర్వాతో సో నాకు అయితే అనుకి పెద్ద కాంబినేషన్ లేదు అది కూడా ఒక 2 సీన్లు ఉన్నాయి అనుకుంటా బట్ తనదైతే సెకండ్ హాఫ్ లో ఒక సీన్ చాలా ఇంపార్టెంట్ సీన్ వస్తుంది నాకు ఐ టోల్డ్ ఫిల్మ్ లో వెరీ ఇంపార్టెంట్ సీన్ సో ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ విషయంలో ఎందుకంటే ఆయన సినిమాల్లో జనరల్గా ఏ క్యారెక్టర్ అయినా సరే వచ్చి స్క్రీన్ మీద అలా వెళ్ళిపోవడం అంటూ ఉండదు ఆర్ఎక్స్ హండ్రెడ్లో కూడా ఒక 4-5 క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ దీంట్లో ఈ మహాసముద్రానికి విషయానికి వచ్చేస్తే 7 to 9 క్యారెక్టర్స్ 9 క్యారెక్టర్స్ సో 9 క్యారెక్టర్స్ సో ఆ క్యారెక్టర్స్ కూడా ఆయన ఏమన్నారంటే ఎక్కడా కూడా వీళ్ళు ఎందుకు వచ్చారు అన్న ఫీల్ ఉండదు No. సో ఆ రేంజ్లో ఉండబోతుంది అండ్ అఫ్ కోర్స్ 1999లో జగపతి బాబు గారు హీ వాస్ పార్ట్ ఆఫ్ సముద్రం అండ్ ఇప్పుడు మహాసముద్రం అండ్ హీఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్సో అండ్ సిద్ధార్థ్ గారు స్టేజ్ మీద చెప్పారు వాట్ అన్ యాక్టర్ సీరియస్లీ ఆ ఎనర్జీ ఈ సినిమాలో జగపతి బాబు గారు చేసిన పర్ఫార్మెన్స్ నేను ఫస్ట్ కాపీ చూస్తున్నా వాట్ ఈస్ దిస్ పర్ఫార్మెన్స్ అండి ఆ ఏజ్లో ఆ ఎనర్జీ ఆ యాటిట్యూడ్ కొత్తగా ఏదైనా చేయాలని రారా అని ఒక భయం లేకుండా యాక్ట్ చేయటం నేను శర్వ అయితే ఏంట్రా ఈ మనిషి ఇలా మరి అజయ్ గారు చెప్పినట్టు ఈ యాక్టింగ్ ఆయన ఇప్పటి వరకు చేయలేదండి అని చెప్పి లేదండి చుంచుమామ క్యారెక్టర్ ఇస్ ఫర్ ఎవర్ వాట్ అ క్యారెక్టర్ అండి వావ్ నేను చుంచరా ఎక్కడ దొరకా నాకే తెలియదు అంటాడు ఓ దట్ పర్ఫార్మ్ ఈజ్ జస్ట్ టూ గుడ్ అండ్ ఆయనతో మన గూన్ బాబ్జీ రావు రమేష్ గారు నట విశ్వరూపం అసలు నిజంగా అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడికి తీసుకెళ్ళిపోయారండి దానికి మించి అన్న రేంజ్కి ఓ పక్క అదితి గారు ఆవిడ నవ్వుతూ ఉన్నారు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సిద్ధార్థ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ సర్వానంద్ గారు అను ఇమాన్యుయల్ గారు అండ్ ఆఫ్ కోర్స్ అజయ్ భూపతి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ బికాజ్ ఆయన ఇంటెన్సిటీ ఒక లవ్ స్టోరీనా యాక్షన్ డ్రామానా రివెంజా ఏంటి తెలియదు కాకపోతే ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫర్ షూర్ అండి అండ్ ఆల్ ది బెస్ట్ సిద్ధు గారు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు కంగ్రాచులేషన్ కాదు మేము ఆల్రెడీ కొంచెం ఓవర్గా తిరుగుతున్నాం నేను శర్వాకు అయితే కొంచెం తగ్గించాలనుకుంటున్నా మా ఇంట్లో కూడా అడుగుతారు ఏంట్రా ఇద్దరు మరీ టూ మచ్ చేస్తున్నారు స్టేజ్ మీద లేదు మా నాన్న చెప్పా శర్వా ఇంట్లో అడిగారు ఏంటి మరీ ఓవర్ చేస్తున్నారు మీరు ఇద్దరు లేదు సార్ ఏదో కాన్ఫిడెన్స్ లో గాల్లో తేలుతున్నట్టు ఉంది వీఆర్ వెరీ ఎక్సైటెడ్ 14th ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ చేస్తున్నాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా లేదండి ఇట్స్ లైక్ అ సక్సెస్ సెలబ్రేషన్ Yeah, it really felt like that. అండ్ ఎంత వార్మ్త్ అంటే ఒకళ్ళొకళ్ళ గురించి మాట్లాడుకుని అంత ప్రేమ పెంచుకుని సో నైస్ ఇట్ వాస్ లవ్లీ అండ్ ఆయనకి మా అందరి తరఫున వెల్కమ్ బ్యాక్ ఆయన థింకింగ్ ఇది కమ్ బ్యాక్ అని కాదు వీఆర్ థింకింగ్ ఇట్స్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఆయన ఏ క్యారెక్టర్ చేసినా పరకాయ ప్రవేశం చేసి అలా స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్లో వెళ్ళిపోతారు అండ్ అదితి గారు చెప్పాల్సిన అవసరం లేదు ఆ క్యూట్ స్మైల్తో అలా పడగొట్టేస్తారు సో 14th of October మహాసముద్రం రిలీజ్ కాబోతుంది సో అందరూ కూడా వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అండ్ అజయ్ గారు చెప్పినట్టు
నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, తొడగొట్టి ఆయన చెప్పారు. సో ఫైనల్ వర్డ్స్. I dream that Mahasamudram will be a blockbuster. I dream. Ma'am. I dream that Mahasamudram will be a huge blockbuster and you'll all love it. Super అండి. Thank you so Thanks, much. Shashi. Thank you so much. Thank you so much. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.